తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై దాడి అవహేళన నిర్మూలిస్తామని ధోరణిలో మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నీ పేరులో సూర్యుడు ఉన్నాడని, మీ పార్టీ గుర్తు సూర్యంతో ఉందని, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సనాతన ధర్మం ఉంటుందని అన్నారు. నీ నోటి దొలవల్లనే మీ తండ్రి, మీ పార్టీ ఓడిపోయిందని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన కేరళ, వెస్ట్ బెంగాల్ ప్రజలు ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. సనాతన ధర్మాన్ని హేళనగా మాట్లాడేందుకు ప్రజలు క్షమాపణ చెప్పాలని కోరారు. అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ సీఎం స్పందించాల్సిందని, మౌనంగా ఉండడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉదయనిధి స్టాలిన్ తల్లి దేవుళ్లపైన భక్తి ఉన్న వ్యక్తిని ముందుగా ఇంటిలో మార్చి వీధిలో మాట్లాడారన్నారు. నీ మాట తీరు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడిన భాషగా అభివర్ణించారు. తమిళనాడు ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ప్రమాణ స్వీకారంలో ఉదయనిధి స్టాలిన్ అనే నేను ఇక మీదట ఆ పదం కనుమరుగవుతుందని, మీ రాజకీయ జీవితం శూన్యమని పేర్కొన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సనాతన ధర్మం మీద నోరు పారేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారని అన్నారు. సనాతన ధర్మం గంగా ప్రవాహంగా ప్రవహిస్తుంటే ఎవరూ ఆపలేరని ఉదయనిధి స్టాలిన్కు హెచ్చరించారు. ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో కొందరు మూర్ఖులు, దుర్మార్గులు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఉదయనిధి స్టాలిన్. బాబు ఉదయనిధి, నీ పేరులోనే ఉంది ఉదయ్ అంటే సూర్యుడు. నీ పార్టీ గుర్తులోనే ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఆపలేరు. బుద్ధి తెచ్చుకో. నీ మాటల కారణంగానే నీ తండ్రి ఓడిపోయారు. నీ మాటల కారణంగానే నీ పార్టీ ఓడిపోయింది. నీ మారిగా మాట్లాడుతూ పక్క రాష్ట్రమైనటువంటి కేరళలో జెండా ఎగిరిపోయింది. వెస్ట్ బెంగాల్లో మమత ఎగిరిపోయింది. సనాతన ధర్మాన్ని ఎవరెవరు అవహేళనగా మాట్లాడుతున్నారో వారందరికీ హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా నీకు బుద్ధి రాకుండా, సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో మాట్లాడతావా? నేను ఇప్పుడు యూట్యూబ్లో చూడడం జరిగింది. వస్తా నీ ఫోటోకి చెప్పులతో కొడుతున్నారు ప్రజలు. నువ్వు కనపడితే నేరు కొడతారు. ఆ విధంగా ఉంది ప్రజల్లో. సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం సరిపోతుందిలే, ఎవరు ఏం అనుకోరులే, ఎవరు ఏం అనర్లే అని చెప్పి నోరు అదుపులో పెట్టుకో. ఉదయనిధి, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వారు అలా మాట్లాడేటప్పుడు విజయ్ గారు కూడా మౌనంగా ఉండడం, మౌనానికి అర్థం ఏమిటని చెప్పి వారిని కూడా ప్రశ్నిస్తున్నా. మౌనానికి అర్థం ఏమిటని వారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పాల్సింది పోయి వారు కూడా మౌనంగా ఉండడం, ఆ మౌనానికి అర్థం ఏమిటని చెప్పి వారిని కూడా ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా నేను 2-3 సందర్భాల్లో మన స్టాలిన్ సతీమణి గారిని పద్మావతి అమ్మవారి ఆలయంలో, తిరుమల ఆలయంలో చూడడం జరిగింది. ఎంతో భక్తితో, మిత్రులారా, ఎంతో భక్తితో ఆ మహాతల్లి స్వామివారి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. నీ తల్లిగారిని అడిగేయా సనాతన ధర్మం అంటే ఏమిటో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలు ఏమిటో ఒకసారి ఇంట్లో మీ తల్లిగారిని అడుగు, చెప్తారు. ఇంట్లోనే మార్పు తేలే నోడివి సమాజంలో మార్పు తీసుకురాగలుగుతావా స్టాలిన్? నువ్వు ఇంట్లో చేస్తే ఒప్పు, బయట చేస్తే తప్పు. అది నాకు అర్థం కావట్లేదు. సనాతన ధర్మం విలువలు తెలుసుకో ఫస్ట్. నువ్వు నీకు కావాలంటే బుక్ పంపిస్తాను నేను. తెలిసి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావని చెప్పి అనుకుంటున్నాను నేను. తెలిసి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇవి మంచిది కాదు మాటలు. రాబో రోజుల్లో నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. ఇప్పటికే నీకు, నీ పార్టీకి
ఉదయించే సూర్యుడిని పెట్టుకున్నావు, నీ పార్టీ గుర్తు అస్తమించేశారు నిన్ను. నీ చాప్టర్ క్లోజ్. ఇంకా తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ అనే నేను అనే మాట భవిష్యత్తులో నువ్వు అనలేవు. ఇప్పటికేదో గుడ్డిలో మెల్లగా వచ్చేసావు. ఉదయనిధి స్టాలిన్ అనే నేను అనే మాట నిన్ను అవకాశం వీరు. ఇంకా తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా దీని మీద భారీ ఎత్తున చర్చ జరుగుతుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు కానీ గమనించినట్టయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ మధ్య ఎవరెవరు పొగరగా, ఎవరెవరు హిందూ ధర్మం పట్ల అవహేళనగా మాట్లాడినారో వాళ్ళందరికీ ప్రజలు ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. అది ఓటు కాదు, వజ్రాయుధం అని చెప్పి నేను భావిస్తున్నాను. వజ్రాయుధంతో బుద్ధి చెప్పారు, సుదర్శన చక్రంతో బుద్ధి చెప్పారు, పాశుపాస్త్రంతో బుద్ధి చెప్పారు, తిరుశూలంతో బుద్ధి చెప్పారు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఇది మంచిది కాదు. కాబట్టి సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమిలో సనాతన ధర్మం గంగా ప్రవాహంలా ప్రవహిస్తుంటే దాన్ని అడ్డంకులే అని చెప్పి కొన్ని వందల సంవత్సరాలుగా మహోదీయులు, ఆంగ్లేయులు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అందరూ ప్రయత్నం చేశారు. కానీ ఎవరు దాన్ని ఆపలేకపోయారు. ఈ గంగా ప్రవాహంలా పారుతున్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు అడ్డుకోలేరు. అరచేత్తో సూర్యుడిని ఎలా ఆపలేరో అలాగే సనాతన ధర్మాన్ని కూడా ఎవరు ఆపలేరని చెప్పి ఉదయనిధి స్టాలిన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఇదే విధంగా మాట్లాడితే జరగబో పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఉదయనిధి, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. ఇకపోతే నిన్న ప్రధానమంత్రి గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ పొదుపు చేసుకోండి అన్నాడు. పొదుపు చేసుకోండి అని చెప్పి ఈ దేశానికి ప్రధానంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చెప్తే పని పాట లేని పేర్ని నాని గారు ఈ మధ్య వాళ్ళ పార్టీ జెండా పీకేసిన తర్వాత, ఫ్యాన్ రెక్కల ఇంచేసిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అందులో భాగంగా పెద్ద ఆయన్ని నువ్వు కమర్షియల్ ఫ్లైట్లో పోవచ్చు కదా, ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు కదా అంటున్నాడు. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఏ విధంగా ట్రావెల్ చేయాలి, ఏ విధంగా టూర్ షెడ్యూల్ ఉండాలి అనేది ఒక బ్లూ బుక్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టు పోయేదానికి లేదు, నువ్వు చెప్పినట్టు పోయేదానికి ఉండదు. దానికి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటుంది. మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, ఢిల్లీ పోయినప్పుడు ఎలా ఉంటుందో ప్రధానమంత్రి కార్యాలయంలో ఏ విధంగా అనుమతులు తీసుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలో ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ రోజున నీకు అలో కూడా చేసుంటారులే, అక్కడ నిన్ను అలో కూడా చేసుంటారు. నిన్ను నోరుంది కదా అని చెప్పి పేర్ని నాని కూడా నిన్న ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల మాటలు వారు దీనికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికే వారు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. నిన్ను, నీ నాయకుడిని, నీ పార్టీని గంగలో ముంచారు. నీ నాయకుడు గంగలో మునిగి లేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీ పార్టీని గంగలో ముంచారు. అది గుర్తుపెట్టుకో పేర్ని నాని. నీ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు కన్నా గత కొద్ది రోజులుగా గొడ్డలు అనుకున్నారు కొందరు. ఇప్పుడు నాకు అది కనపడుతుంది. చెత్త బుట్టగా పెట్టుకుంటే మంచిది. చెత్త మాటలు మాట్లాడుతూ ఒక వేస్ట్ పేపర్గా నీ కామెంట్స్ ఉన్నాయి. కాబట్టి నీ పార్టీ గుర్తుని చెత్త గుర్తుగా పెట్టుకుంటే మంచిదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ చెత్త మాటలు మాట్లాడకుండా ఏ విధంగా వివరించుకోవాలో, ఏ విధంగా రాజకీయ క్షేత్రంలో ఎవరెవరిని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడితే నీకు గౌరవం ఉంటుంది. పేరు నాని గారు ఇలా వరగా 11 స్థానాలకి పరిమితమైనాక మతిస్థిమితం కోల్పోయారు. మీ జీవితంలో జైత్రయాత్రలు ఉండవు, వైసీపీ పార్టీకి జైత్రయాత్రలు ఉండవు. కేవలం ఇలా టీవీల ముందు వచ్చి విమర్శించుకునేదానికి వారికి సరిపోతుంది తప్ప
వారి జీవితంలో జైత్రయాత్రలు ఉండవు. కాబట్టి పేరు నాని గారు కూడా పెద్ద ఆయన పొదుపు చేసుకోమని చెప్తే పొగరగా మాట్లాడుతున్నావు, పొదుపు చేసుకోమని చెప్తే పొగరగా మాట్లాడుతున్నావు. నీ పొగరబోతు మాటల్ని అదుపులో పెట్టుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది మిత్రులారా.